నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. నేటి పోటీతత్వ విధానాన్ని, ఒకరిని అణచివేసి విజయం సాధించే విధానాన్ని, ఒకరిపై ఒకరు పోరాటం చేసుకునేదాన్ని స్వామి వివేకానంద తమ ఉపన్యాసంలో ఈ రకంగా వ్యతిరేకించారు. ఆకాశం, ప్రాణం స్పష్టమైన స్థూలాకృతిని దాల్చి మళ్ళా సూక్ష్మ రూపంలోకి పోయే విషయంలో భారతీయుల అభిప్రాయాలకు ఆధునిక విజ్ఞానానికి చాలా సామ్యం ఉంది. ఆధునికులు క్రమ పరిణామాన్ని గురించి చెబుతారు, యోగులు ఆ విషయం అంగీకరిస్తారు. కానీ క్రమ పరిణామాన్ని గురించి యోగులు పేర్కొన్న అర్థ వివరణే మరింత సమంజసంగా ఉంది అని నా అభిప్రాయం. ఒక జాతి జీవులు మరొక జాతి జీవులుగా మార్పు చెందుతున్నవనే భావనే క్రమ పరిణామంలోని ప్రధాన విషయం. జీవులలో మానవుడు మహోత్కృష్ట జీవి. లోపల ప్రకృతి పూరకాన్ని గురించి పతంజలి విశదీకరిస్తూ దాన్ని రైతు పొలానికి నీరు పెట్టడంతో పోల్చాడు. మన విద్యా ప్రయత్నం, అభివృద్ధి సాధన అంతా అవరోధాలను తొలగించడమే. దివ్యత్వం స్వతసిద్ధమైన తన ప్రకృతి వల్లనే ప్రకాశిస్తుంది. ఈ వాదం జీవితం కోసం జరిగే పోరాటంలోని రహస్యాన్ని స్పష్టం చేస్తోంది. జీవితంలోని దుఃఖానుభవాల దారిలోని తాత్కాలిక అడ్డంకులే, వాటిని సంపూర్ణంగా తొలగించవచ్చును. క్రమ పరిణామానికి అవి అవసరం లేదు. అవి లేకపోయినా మనం అభివృద్ధి పొందగలం వారమే. క్రమంగా వ్యక్తమవటం వస్తువుల స్వభావ లక్షణం. ఇందుకు కావలసిన శక్తి వెలుపల నుంచి కాక లోపల నుంచే వస్తుంది. ప్రతి ఆత్మ విశ్వజనీనమైన అనుభవాల సంపుటి. ఆ అనుభవాలు అక్కడ పుంజీభూతమై చుట్టుకొని ఉన్నాయి. ఆ అనుభవాలలో పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే బాహ్యంగా వ్యక్తమవుతుంది. బాహ్య వస్తువులు వాతావరణాన్ని మాత్రమే కల్పిస్తాయి. కాబట్టి పోటీలు, పోరాటాలు, కష్టాలు మార్గమధ్యంలోని ప్రతిబంధకాలే తప్ప అవి లేకపోయినా మానవుడు పురోగమించి దేవుడుగా వికాసం పొందగలుగుతాడు. ఎందుకంటే బహిర్గతమై తనను తాను అభివ్యక్తం చేసుకోవడం దేవుడి స్వభావ లక్షణం. భయంకరమైన పోటీ తలపు కంటే ఈ భావమే ఆశాజనకంగా ఉన్నట్లు నా మనసుకు తోస్తుంది. చరిత్ర చదివిన కొద్దీ పోటీ సిద్ధాంతం తప్పని మరింతగా నాకు రూఢి అవుతుంది. మానవుడు తోటి మానవుడితో పోరాడని పక్షంలో అభివృద్ధి పొందబోదని కొందరంటారు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాణ్ణి. కానీ ప్రతి యుద్ధం మానవాభ్యుదయాన్ని వేగవంతం చేయకపోగా అర్ధశతాబ్దం వెనక్కు తరుముతోంది. మానవులు చరిత్రను నూతన దృక్పథంతో చదివి మానవాభ్యుదయానికి పోటీ కారణం కాదని, ఫలితం కాదని, అది మార్గమధ్యంలో ఉండటం తటస్థించిందే అని, అది మానవాభ్యున్నతికి అవసరం కాదని తెలుసుకునే కాలం వస్తుంది. హేతుజ్ఞానాన్ని మన్నించే మానవుడు అంగీకరించగల వాదం పతంజలి ప్రతిపాదించిన వాదమే. ఆధునిక విధానం వల్ల చెడు ఎంతగా పెరిగిపోతోంది. ప్రతి దుష్టుడి దుష్టత్వానికి అది విశేష స్వాతంత్రాన్ని ఇస్తోంది. అపరాధులందరూ వధింపబడితే గాని లోకంలోని పాపం అంతరించదని, సమాజం నుంచి పాపాన్ని తొలగించడానికి అదొక్కటే మార్గమని చెబుతున్న భౌతిక విజ్ఞానవేత్తలను అమెరికాలో నేను స్వయంగా చూశాను. ఈ పరిసరాలు నిరోధించగలవు, కానీ ఇవి అభ్యుదయానికి అవసరాలు కావు. పోటీ సిద్ధాంతంలోని దారుణ దోషమిది. పరిసర ప్రభావాలను ఒకరు జయించవచ్చును, కానీ ఒకరు విజయం పొందితే వేల మంది తొలగిపోవలసిన వారవుతారు. కాబట్టి అది పరమ అనర్థమే. ఒకరికి మాత్రమే మేలు చేసి అనేకులను అనగదొక్కే విధానం శుభప్రదమైనది కాదు. ఈ పోరాటాలు
మన అజ్ఞానం వల్ల జరుగుతుంటాయే కానీ నిజానికి అవి అవసరం కావని, మానవ వికాసంలో భాగం కావని పతంజలి వాదం. మన తొందరపాటే వాటిని కల్పిస్తూ ఉంటుంది. సాహసించి మన మార్గాన్ని నిర్మించుకోవడానికి కావలసిన ఓర్పు మనకు లేదు. ఉదాహరణకు ఈ విషయాన్ని గమనించండి. ఒక నాటక ప్రదర్శనశాలలో అగ్ని ప్రమాదం సంభవించిందనుకోండి. అందులోని జనంలో కొందరు తప్పించుకొని బయటపడతారు. తక్కిన వారు బయటకు వచ్చే ప్రయత్నంలో ఒకరినొకరు తోసుకోవడంతో కింద పడి నలిగిపోతారు. అగ్ని ప్రమాదం నుంచి భవనాన్ని రక్షించడానికి గాని, ఇద్దరు ముగ్గురు తప్పించుకొని పోగలగడానికి కానీ ఈ తొక్కిసలాటలు, కింద పడి నలిగిపోవటాలు అవసరం అస్సలు కాదు. అందరూ నెమ్మదిగా బయటకు పోతే ఒక్కరు కూడా గాయపడి ఉండరు. జీవిత రంగంలో కూడా పరిస్థితి ఇదే. ద్వారాలన్నీ మన కోసం తెరిచి ఉంచబడ్డాయి. మనమందరం పోటీ పోరాటం లేక సురక్షితంగా మనగలుగుతాం. అయినా మనం పోరాడుతూనే ఉంటాం. మన అవివేకం వల్ల, మన తొందరపాటు వల్ల పోరాటాన్ని కల్పించుకుంటూనే ఉంటాం. మన ఆతురపాటు, తొందరపాటు చెప్పనలవి కానిది. మన పాదాల మీద మనం సుస్థిరులమై నిలబడి గంభీరమైన మనోప్రశాంతతను చూపగలగటమే మహత్తర శక్తి ప్రదర్శనం. కాబట్టి ఆదరబాదరగా తొందరపాటుతో ఈ పోరాటాన్ని, ఈ తొందరపాటుని మనం నశింపజేసుకోవాలి. ఇదండి స్వామి వివేకానంద వారు నేటి తొందరపాటు, ఆతురత, అణగదొక్కే విధానం గురించి ఎంతో స్పష్టమైనటువంటి తన ఉపన్యాసంలో తెలియజేశారు. ఇలాంటి మరో అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసంతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ధన్యోస్మి. శుభం భూయాత్.